వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తిరుపతిలో తీవ్ర విషాదం చోటు చేసుకునింది. తిరుపతి రూరల్ ప్రాంతం వేదాంతపురం పంచాయతీ అగ్రారం గ్రామానికి చెందినటువంటి పిల్లలు కొంతమంది స్వర్ణముఖి నదిలో ఈతాడేందుకు వచ్చి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఒకసారిగా దాదాపు 7 మంది పిల్లలు ఈతాడేదానికి వచ్చి దాంతో 3 బయటే ఉన్నారు. 4 పిల్లలు ఏదైతే మన వెనక చూస్తున్నాం స్వర్ణముఖి నది, ఆ ఇసుక దిబ్బది, ఆ దిబ్బ పైకి ఎక్కి వాళ్ళంతా కూడా లోపలికి దూకే విధంగా కూడా ఆడుకుంటూ ఈతాడినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఒక పిల్లవాడు ముందుగా వెళ్ళిపోవడం, ఆ యొక్క ప్రవాహంతో పాటు అతను ఈత కొట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం, అతను కాపాడేందుకు మరో ఇద్దరు వెళ్ళడం, ఆ రకంగా మొత్తం 4 పిల్లలు కొట్టుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే 2 బాడీలతో దొరికినటువంటి పరిస్థితి. ఆ దొరికినటువంటి బాడీలో ఒక అబ్బాయి ఇవాళ బర్త్డే కూడా అతనిది. అయితే ఏదో సరదాగా వెళ్ళాడు, వస్తాడని భావించినటువంటి తల్లిదండ్రులంతా కూడా తీవ్ర కన్నీటి గాథకు మునిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కడుపు శ్లోకంతో వాళ్ళంతా కూడా బోరున విలపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంతం అంతా కూడా ఒక ఆర్ధనాదాలతోటి మారుమోగుతుందని చెప్పాలి. పిల్లలకు దాదాపు 7 మంది పిల్లలు వచ్చారు. అసలు ఎవరున్నారు, ఎంతమంది చనిపోయారు, మా పిల్లలు ఏమయ్యారు, దిక్కుతోచిన పరిస్థితిలో వేదాంతపురం ఆ యొక్క అగ్రారం గ్రామ ప్రజలంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు గ్రామం మొత్తం కూడా విషాదంలో మునిగిపోయిందని చెప్పాలి. 7 మంది పిల్లలు అంటే దాంతో అసలు ఎవరు పిల్లలు ఉన్నారు, ఎవరు లేరు అన్న గందరగోళానికి గ్రామస్తులంతా కూడా లోనైనటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఈ స్వర్ణముఖి నది వద్ద ఒకసారి మనం చూస్తే ఆర్తనాదాలతోటి అసలు మనం చెప్పడానికి లేదు, అంత కన్నీటి శ్లోకంలో మునిగిపోయింది గ్రామం అంతా కూడా. చూడొచ్చు తల్లిదండ్రులు నా బిడ్డ ఉన్నాడా, ఎవరు బిడ్డ ఇతను అనేసి ఒకరికో అసలు ఎవరు బిడ్డ ఎక్కడికి ఉన్నాడో ఏం జరిగిందో దిక్కుతోచిన పరిస్థితి. ఎందుకంటే సరదాగా వెళ్ళినటువంటి పిల్లలు వస్తారులే, ఎక్కడో ఆడుకుంటున్నారులే, క్రికెట్ ఆడేదానికి వెళ్ళారులే అనుకున్నాము. ఈ రకంగా విగత జీవులై ఈ రకంగా మాకు దొరుకుతారనుకోలేదంటూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. చీకటి పడిపోయింది, వర్షం లైట్గా స్టార్ట్ అవుతుంది. అయినా కూడా సహాయ చర్యలు మాత్రం పోలీసు అధికారులు విరమించలేదు, కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే మిగిలినటువంటి 2 పిల్లలు కూడా తప్పినటువంటి వారి కోసం కూడా పూర్తిస్థాయిలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలంతా కూడా గాలిస్తున్నాయి. డ్రోన్ కెమెరా మనం చూడవచ్చు, విజువల్స్లో కూడా నైట్ టైం అయింది, అయినా కూడా డ్రోన్ కెమెరా ద్వారా పూర్తిగా ఆ డ్రోన్ కెమెరా నుంచి లైటింగ్ తోటి ఎక్కడెక్కడ ఆ యొక్క పొదల్లో కావచ్చు స్వర్ణముఖి ప్రవహిస్తున్నటువంటి ఈ ప్రవాహం అంతా కూడా జల్లెడు పడుతున్నారు పోలీసులు. మనం చూడొచ్చు ఆ నీటిలో కూడా గజయితగాలంతా కూడా లోపల చేరుకుని పూర్తి స్థాయిలో మిగిలినటువంటి 2 పిల్లల కోసం కూడా గాలింపు చర్యలు అయితే సాగుతున్నాయి. ఇప్పటికే ఇక్కడికి ఆర్డీఓ, ఎస్పీ, ఉన్నతాధికారులంతా కూడా పోలీసు అధికారులంతా కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఎంత టైం అయినా కూడా మేమైతే ఆ పిల్లల జాడ దొరకనటువంటి ఆ 2 పిల్లల ఆచూ కూడా కనుక్కుంటామంటూ కూడా పోలీసులు అధికారులు అయితే తెలియజేస్తూ గాలింపు చర్యలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. దీనికి సంబంధించి ప్రస్తుతం ఆర్డీఓ గారు కూడా ఇక్కడ ఉన్నారు, ఒకసారి సార్తో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. పూర్తిగా వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. ఎక్కడెక్కడ ఎవరెవరికి చెందినటువంటి పిల్లలు, ఎంతమంది దొరికారు, ఎవరు దొరకలేదన్న కోణంలో కూడా పోలీసులు అయితే పూర్తిగా వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. తప్పినటువంటి వారి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిలిపించి కూడా ఇక్కడ దొరికినటువంటి అబ్బాయి, మీ అబ్బాయి ఎవరు అనే సంగతి వివరాలు అయితే సేకరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. గ్రామస్తులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఎవరి పిల్లలు తప్పయ్యారో తెలీదు, ఎవరి అబ్బాయి ఎలా ఉన్నాడో తెలియని దిక్కుదొచ్చిన పరిస్థితిలో కూడా వీళ్ళంతా భయాందోళనకు వ్యక్తం చేస్తూ ఆర్తనాదాలతో రోధిస్తున్నటువంటి మాకు కడుపు కోత మిగిల్చారు, వీళ్ళ ఆనందంతో మా కడుపు కోత మిగిల్చారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్న ఆ అబ్బాయి ఎప్పుడైతే ఉన్నాడో ఆ అబ్బాయి 7 మందిలో ఒక అబ్బాయి బయట వచ్చేసి అతను స్థానికంగా ఒక అతను చూసి గుర్తించి అతన్ని కాపాడినటువంటి పరిస్థితి అని చెప్పాలి. మిగిలినటువంటి వారంతా కూడా పూర్తిగా జాడ కనపడలేదు. ఇప్పుడు 2 బాడీలు దొరికాయి, ఇంకా 2 బాడీలు ఇంకా దొరకలేదు. పోలీసులు అయితే గాలింపు చర్యలు చేస్తున్నారు. చీకటి పడిన అయినా కూడా ఖచ్చితంగా దొరికేంత వరకు కూడా ఈ యొక్క చర్యలు అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందం కావచ్చు, ఇటు ఫైర్ సిబ్బంది కావచ్చు, గజయితగాలు కావచ్చు, మొత్తం కూడా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా డ్రోన్ కెమెరాతో కూడా అన్వేషిస్తూ ఆ 2 ఎక్కడున్నారు, ఇంకా ప్రాణాలతో ఉన్నారా, ఏ స్థితిలో ఉన్నారో ఖచ్చితంగా మేము కనుగొంటామంటూ కూడా పోలీసు అధికారులతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. ఒక్కసారిగా అగ్రారం గ్రామంలో ఈ యొక్క విషాదం అనేది గ్రామం మొత్తం కూడా కన్నీటి పర్వతం అయినటువంటి పరిస్థితి. సార్ ఆర్డీఓ గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం సార్, ఎంతమంది ఏమైనా సరే 7 మంది అంటున్నారు, 7 మంది అని చెప్పారు. దాంట్లో ఇప్పుడు ఒక బాడీ బయటకు వచ్చింది, రిమైనింగ్ వాళ్ళ కోసం 3 పిల్లలు బయటకు వచ్చారు. ఇప్పుడు కనపడినటువంటి ఇంకా ఈ సహాయ చర్యలు ఎట్టే సాగుతాయి చేస్తాం, ఎస్డీఆర్ఎఫ్ కూడా పిలుస్తున్నాం. చూస్తున్నైతే మిగిలినటువంటి వారి కోసం కూడా గాలింపు చర్యలతో కంటిన్యూ చేస్తామంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, ఆర్టీవీ, వేదాంతపురం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.